షెడ్ తెచ్చిరా అరే అన్న. ఏం షెడ్ వద్దు, అవసరం లేదు, ఇట్లానే పోతాను. ఏమైనా అంటే ఆడ నాకు కొట్టిరా అని చెప్తా. ఎవరు కొట్టిరా అంటే మా టీం వాళ్ళే కొట్టిరా అని చెప్తా. చేశానా ఇమ్రాన్ అని కొట్టారో నువ్వు పిలిపాక, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మస్తు బాధ అనిపిస్తుంది వానికైనా. మాట్లాడి వెనక ముందు ఎవరైనా ఉంటే మనం అనుకోవచ్చు. ఏంది బబ్బుని ఎందుకు వేసినావు హాస్టల్లో? తీసుకొని రా, పోయి తీసుకొని రా అని చెప్పినా నేను. అరే చెట్టు చింపుతున్నా చింపేస్తా అని ఎక్కువ నాటకాలు చేస్తున్నావు, పెద్ద షో ఆఫ్ చేస్తున్నావు. అయినా అట్లనే చిన్నప్పుడు అయినా నువ్వు హాస్టల్ కి చెప్తుంటలే కదా. మీ వీడియోల గురించి మన జీవితం ఖరాబ్ చేస్తారా? నాటకాలు చేస్తున్నా, కథలు పడుతున్నా, ఫస్ట్ లేసాదేవా. ఏం టీచర్ రా? నా దగ్గర ఒక వీడియో క్లిప్ ఉంది, నేను పెట్టాలా? పెట్టు, పెట్టాలా? తర్వాత నీకు పర్సనల్ గా చూపిస్తాను, నీకు పర్సనల్ గా చూపిస్తాను. నువ్వు కొడతా కాదు, నేను పెడతా, డైరెక్ట్ పెడతా వీడియో. అన్నాడు ఇప్పుడు రేపటి రోజులు ఏమైనా అయితే మాది బాధ్యత అన్నాడు. అందరు మాట్లాడిరు అన్న. పరేషాన్ బాయ్స్ టీం అంతా కలిసి బబ్బును హాస్టల్ నుండి ఇంటికి తీసుకురావాలని ఇమ్రాన్ అన్నతో మస్తు గొడవపడ్డారు భయ్య. ముఖ్యంగా ఇమ్రాన్ అన్న భార్య కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యి బబ్బును వెంటనే హాస్టల్ నుండి తీసుకురావాలని, ఆ చిన్న పిల్లాడు అక్కడ పడే బాధను చూడలేకపోతున్నామని గట్టిగా నిలదీసింది. ఇమ్రాన్ అన్న మాత్రం బబ్బు భవిష్యత్తు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, వాడు ఇంట్లో ఉంటే మాట వినడం లేదని తన పాయింట్ చెప్తాడు. కానీ గంగు మరియు ఇతర టీం సభ్యులు రోడ్డు మీద వెళ్తుంటే జనం కూడా బబ్బు ఎక్కడా అని అడుగుతున్నారని, వాడిని హాస్టల్లో వేయడం ఎవరికి నచ్చలేదని ఇమ్రాన్ అన్న మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇమ్రాన్ అన్న షర్ట్ చినిగిపోవడం, అందరూ కలిసి గట్టిగా వాదించుకోవడం వంటివి జరిగినాయి. చివరికి బబ్బు హాస్టల్లో ఎంతలా ఏడుస్తూ బాధపడుతున్నాడో తెలిపే ఒక వీడియో క్లిప్ తన దగ్గర ఉందని, అది చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయని గంగు చెప్పాడు. మొత్తానికి మంచిగా కలిసిమెలిసి ఉన్న పరేషాన్ బాయ్స్ టీం అంతా ఈ బబ్బును హాస్టల్లో చేర్పించినప్పటి నుండి పిచ్చి పిచ్చిగా గొడవ పడుతున్నారు. వీళ్ళంతా ఒక సైడ్ అయ్యి ఇమ్రాన్ అన్నను ఒకవైపు చేసి తనకు బబ్బు మీద ప్రేమ లేనట్టుగా చూపిస్తున్నారు. పాపం వీడియోలో ఇమ్రాన్ అన్నతో వీళ్ళు ప్రవర్తించిన తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. పూర్తి వీడియో పరేషాన్ బాయ్స్ ఛానల్లో ఉంది, చూడండి.